ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాము. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు దేవుని కృప చాలా అవసరం. అది ఉచితంగా ఇవ్వబడింది. మనం నిలిచి ఉండే కృప, బలపరిచే కృప, పరిశుద్ధపరిచే కృప, సంతృప్తినిచ్చే కృప పొందుకున్నాం. ఆయన మనకు అనుదినము కృపలు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనకు ఇవ్వబడిన కృప చాలా కొంచెము అనుకుంటే ఆ తప్పు మనదే అవుతుంది, కానీ దేవుంది కాదు. ప్రభువు మనకు కృపలను అనుగ్రహించేటప్పుడు ఎలాంటి హద్దులు కానీ పరిమితులు కానీ విధించలేదు. ఆయన తన కృపను అనుగ్రహించే విషయంలో ఆయన నిదానించటం లేదు కూడా. మనకి ఎంత కావాలంటే అంత కృప దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవచ్చు. ఆయన మనల్ని త్రోసివేయుడు. ఆయన మనకు ధారాళంగా ఇచ్చేవాడు, కానీ గద్దించి పంపించే వేసేవాడు కాదు. ప్రభువు మనకు బంగారం ఇవ్వకపోవచ్చు, కానీ అంతకు మించిన కృప అనుగ్రహించగలడు. ఆయన మనకు పెద్ద లాభ ప్రాప్తి కలగజేయకపోవచ్చు, కానీ అంతకంటే శ్రేష్టమైన కృపను అనుగ్రహిస్తాడు. మరి ఒక విషయం ఏమిటి అంటే, ఆయన మన మీద శ్రమలు పంపిస్తాడు, కానీ దానికి సరిపడా కృప కూడా అనుగ్రహిస్తాడు. మనం నలిగిపోవటానికి, కష్టపడటానికి మాత్రమే పిలువబడ్డాం అనుకోవద్దు. ఆ పిలుపుతో పాటు మనకు అవసరమైనంత కృప కూడా అనుగ్రహించబడుతుంది. కృపయు మరియు ఘనత అనే మాటలు మన హృదయానికి ఆనందాన్నిచ్చి ఉల్లాసంతో గంతులు వేయినట్లు చేస్తాయి. దేవుడు మనకు కృపయు మరియు ఘనత అనుగ్రహించును. ఘనత కంటే కృప చాలా గొప్పది. అయినా ఘనత పొందుకునే యోగ్యత మనకు లేదు, కానీ కృప మనలను ఘనత పొందేటట్లుగా చేస్తుంది. అందుకు లేఖనం చదువుకున్నాం, యెహోవా కృపయు మరియు ఘనత కూడా ఇచ్చేవాడని. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న దాని ప్రకారం మీరు మా జీవితంలో కృపను ఘనతను అనుగ్రహించే దేవుడుగా మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, ఆయన మేము ఎల్లప్పుడూ మీ కృపలో నిలిచి ఉండేవారిగా ఉండగలగటానికి, మీరిచ్చే ఘనతను పొందుకోగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ప్రయత్నాల్లో, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలన్నింటినీ దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయ్యి గర్భఫలము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలము కలిగి
వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను అన్ని విషయాల్లో దీవించమని, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటిలో మీరు మీ పిల్లలకి సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.